లెగువు. నీ బిడ్డని నేను ఎట్లా పోషించాలో నాకు తెలుసు, నిన్ను ఎట్లా పోషించాలో నాకు తెలుసు, నీకు ఎట్లాంటి ఆరోగ్యం ఇవ్వాలో నాకు తెలుసు. కానీ నువ్వు లెగువు. ఏమని ఎందుకు లెగవాలి? నా బిడ్డకి ఎవరు ఆహారం పెడతారా, నా బిడ్డని ఎవరు బ్రతికిస్తారా అని ఆలోచిస్తున్నావేమో. ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ బిడ్డ మీద నేను కృపని కుమ్మరించబోతున్నాను. చెప్పనబడ్డారు. హల్లెలూయా. ఆగారు కళ్ళమ్మ నీళ్లు తుడుచుకొని ఆ నీళ్లు తీసుకొని తాగి తన బిడ్డకి తాపించి ఆమె పేరు పెట్టిందంట ఆకాశంలో ఉన్న దేవుడికి. దేవుడు అందరికి పేర్లు పెట్టాడు కానీ ఆమె మాత్రం దేవుడికి ఒక పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది తెలుసా? ఆకాశం ఎత్తి కళ్ళెత్తి చూస్తూ నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా అంది. చెప్పనబడ్డారు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? చూచుచున్న దేవుడు. దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్న దేవుడు. ఎప్పుడు మనల్ని గమనిస్తాడు, ఎప్పుడు మనల్ని చూస్తాడు అంటే మనము పడిపోయి ఉన్న స్థితిలో లేవటానికి ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం పడిపోయిన స్థితిలో నుంచి లేవాలి. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి నిరుత్సాహమైన